డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఏ రకంగా అంటే, సార్ నేను ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేయలేను, లంసంగా పెట్టుకుంటే ఎట్ టైంలోని, అది ఏ టైంలో పెడితే బెస్ట్, ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడడానికి మన ముందున్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నన్ను ఒక వ్యక్తి అడుగుతున్నారు సార్, అంటే మన వీడియోస్కి ఓవరాల్గా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఏంటంటే, దీని మీద ఒక వీడియో చేయండి సార్, నేను ఎస్ఐపి చేయలేను, మంత్లీ నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, నేను లంసం పెట్టాలనుకుంటున్నా, అది ఏ టైంలో పెడితే బెస్ట్, మార్కెట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెడితే బెస్ట్ అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. దీని మీద ఒక వీడియో చెప్పి దీనికి సమాధానం. సంజయ్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం టైం చేయడానికి లేదు. డూ నాట్ టైమ్ ద మార్కెట్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, అంటే లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ ఎవరైనా వాళ్ళ దగ్గర ఒక 10 లక్షలు ఉంది, నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు, దాన్ని ఇప్పుడు మార్కెట్ ప్రజెంట్ సినారియో చూస్తే మార్కెట్ కొంచెం వాలటైల్గా ఉంది. మార్కెట్ వాలటైల్గా ఉంది అన్నప్పుడు ఒకేసారి అంత అమౌంట్ వేసే బదులు ఒక 10 లక్షల్లో ఒక 20-30% లంసం వేసుకుని మిగతా అమౌంట్ వితిన్ 1 year 1.5 yearలో సిప్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. ఓకే, సో ఏదైతే మనం ఈ లంసమ్ అమౌంట్ 20% 30% లంసమ్గా ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తామో, దాంట్లోనే మనం సిప్ కూడా యాడ్ చేసుకుంటాం. అంటే మిగతా అమౌంట్ ఏదైతే 70% అమౌంట్ ఉందో దాన్ని మనం మంత్లీ సిప్ కింద యాడ్ చేస్తూ ఒక 1 year 1.5 yearకి పెట్టుకుని వెళ్తే ఆ మార్కెట్ వాలటాలిటీని బీట్ చేస్తుంది సార్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎప్పుడూ టైమింగ్ చేయకూడదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన దగ్గర 10 లక్షలు ఉంది, ఓకే అండి, ఆ 10 లక్షలతో పాటు మంత్లీ ఇన్కమ్ ఉంది, నేను సిప్ కూడా చేయగలుగుతాను అనుకున్నప్పుడు ఆ 10 లక్షలు పెట్టేసేయండి, ఇన్వెస్ట్ చేసేసండి వన్ టైం. ఎందుకంటే మనం ఇది 1 year 3 months ట్రేడింగ్ కాదండి, ఇట్ ఈస్ లాంగ్ టర్మ్. అంటే కనీసం ఒక 5 years 7 years 8 years అనే ఇన్వెస్టరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అది లాంగ్ లంసమ్ అనేది, లంసమ్కి మళ్ళీ సిప్కి రిటర్న్స్ ఏదైనా డిఫరెన్స్ ఉందా అంటే ఎక్కువే ఉండదండి. ఆబ్వియస్లీ అరౌండ్ 12-15% రిటర్న్స్, సమ్టైమ్స్ 20% రిటర్న్స్ కూడా వస్తాయి. ఇప్పుడు లంసమ్ వేయడం వల్ల ఏంటంటే, మార్కెట్ పడింది అనుకోండి, వాల్యూ పడిపోతుంది. మీరు దానికి సిప్ లేదనుకోండి, అది రికవరీ అయ్యేటప్పుడు, మార్కెట్ రికవరీ అయ్యేటప్పుడు లోగా రికవరీ అవుతుంది, తక్కువ రిటర్న్స్ వస్తాయి. అదే మీరు సిప్ కూడా యాడ్ ఆన్ చేశారనుకోండి అదే ఇన్వెస్ట్మెంట్స్కి, మీ రిటర్న్స్ బెటర్ రిటర్న్స్ వస్తాయి. ఓకే, సో నేను ఏమంటున్నానంటే, ఇక్కడ లంసం ఉంటే లంసం వేయొద్దు అంటలేదు, దానికి సిప్ యాడ్ ఆన్ చేసుకోండి అంటున్నాను. ఓకే సార్, మంచి రిటర్న్. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నారంటే అండి, మార్కెట్ మొత్తం డౌన్లో ఉన్నప్పుడు లంసంగా పెడితే బాగుండదా అని చెప్పేసి ఆయన అడుగుతున్నారండి. దాని గురించి అదే సార్, ఇప్పుడు మనం మార్కెట్ డౌన్లో ఉందని చెప్పి లంసం పెట్టేస్తాం, రేపు మార్కెట్ ఇంకా పడదని నమ్మకం ఉందా? లేదు సార్, చెప్పలేం. మార్కెట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో పెరగచ్చు, పడవచ్చు. అంటే రేపు పెట్టిన తర్వాత పడితే మన సిప్ యాడ్ ఆన్ చేయట్లేదు కాబట్టి యావరేజ్ అవ్వదు. అదే మనం కొంత అమౌంట్ సేఫ్ సైడ్, కొంత అమౌంట్ లంసం పెట్టుకుని కొంత అమౌంట్ సిప్ చేసుకుంటే ఆ 1.5 yearలో మీకు యావరేజింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే, మీకు అంటే మార్కెట్ పడేటప్పుడు మీరు కొన్నారనుకోండి మంత్లీ, అప్పుడు ఎన్ఏవి తక్కువ ఉంటుంది, ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మార్కెట్ రికవరీ అయ్యేటప్పుడు మీకు ప్రాఫిట్స్ కూడా అలాగే ఎక్కువ ప్రాఫిట్స్ కనబడుతుంది. లంసం పెట్టే వాళ్ళకి కూడా ఎస్ఐపిని మెర్జ్ చేసుకుంటే దానివల్ల మర్జ్ అంటే వాళ్ళు ఇప్పుడు 10 lakhs అనుకున్నాం కదా, దాంట్లో 20% 30% లంసం వేయండి, లేకపోతే 50% లంసం వేయండి, మిగతా 50%ని సిప్ కింద కన్వర్ట్ చేసుకోండి. అంటే మార్కెట్ బాగాలేనప్పుడు, మీకు తెలిసి మార్కెట్ బాగుంటుంది, నెక్స్ట్ 1-2 years బాగుంటుంది అనుకున్నప్పుడు లంసం వేయండి. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి, లక్షలే కాదు కోట్లలో కూడా వేసేవాళ్ళు ఉన్నారు. మరి అంత డబ్బులు వాళ్ళు బ్యాంకులో పెట్టుకుని కూర్చోలేరు కదా, వేసుకోవాలి. వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, 15 సంవత్సరాలు 10-15 సంవత్సరాలు డబ్బులు అవసరం లేనప్పుడు
లంసమ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. 30% లంసమ్ అన్నారు కదా, ఒకవేళ లంసమ్ పెట్టాలనుకుంటే 30% ఇలా పెట్టి ఎస్ఐపి చేయమన్నారు కదా మీరు. ఆ 30% లంసమ్ ఏ టైప్ ఆఫ్ సెక్టర్లో పెడితే మంచిది అంటారు? వీడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం డైవర్సిఫై చేసుకోవాలి సార్. ఇప్పుడు ఆ పర్సన్ రిస్క్ అప్టైట్ బట్టి ఆయనకి ఎంత సమయం ఉంది చూసుకుని దాన్ని బట్టి మన లార్జ్ క్యాప్లోనా, మిడ్ క్యాప్లోనా, స్మాల్ క్యాప్లోనా, ఈ 3 కేటగిరీస్ మెయిన్ యాక్చువల్గా. దీంట్ నుంచే తీసేది ఈ సెక్టరల్ ఫండ్, థిమాటిక్ ఫండ్స్, ఇన్ఫ్రా అంటారు, ఇది అంటారు, అన్నీ దీంట్ నుంచి వచ్చేవే. సో మనం బేసికల్గా అంటే అది ఎందుకు ఆ ఫండ్స్ వస్తున్నాయి అంటే నెక్స్ట్ 3 years 4 years ఈ సెక్టర్ బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఫోకస్ దాని మీద పెట్టి కొత్త ఫండ్స్ తీసుకుని వస్తున్నారు. బట్ జనరల్గా చెప్పాలంటే ఈ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరీస్లోనే ఉండేవన్నీ. ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే లార్జ్, మిడ్, స్మాల్ డైవర్సిఫై చేసుకోండి. థిమాటిక్ ఫండ్స్కి ఎప్పుడు వెళ్ళాలంటే ఎప్పుడైనా మార్కెట్ నెక్స్ట్ 2-3 years షార్ట్ టర్మ్ అన్నమాట, అది 3-4 years 5 years షార్ట్ టర్మ్. ఆ ఇయర్లో ఇది బాగా చేస్తుంది అనుకున్నప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి సార్. ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ ఇది చేయలేరండి. చేయలేనప్పుడు వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు సార్. సార్ ఇప్పుడు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి స్మాల్, మిడ్, లార్జ్ ఈ మూడింటిలో మీరు ఏది ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తుంటారు, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువగా ఉండేలాగా? అదే సంజయ్ గారు, యాక్చువల్గా మీకు చెప్పాను కదా ఇందాక రిస్క్ అప్టైట్ చూసుకోవాలని. ఇప్పుడు ఒక 25 years ఇన్వెస్ట్ చేయాలనుకోండి, వాళ్ళకి టైం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోగలుగుతారు. అలాంటి వాళ్ళు మిడ్, స్మాల్ క్యాప్కి వెళ్ళచ్చు. ఓకే. లార్జ్ క్యాప్లో అలాగని చెప్పి లార్జ్ క్యాప్లో రిస్క్ లేదని కాదు, లార్జ్ క్యాప్లో కూడా రిస్క్ ఉంది. కాకపోతే ఏ కంపెనీస్ పర్ఫామ్ చేస్తాయి, లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా అనేది మనం అనలైజ్ చేసుకుని ఆ బేస్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తుండాలి సార్. ఇప్పుడు యంగ్ ఇన్వెస్టర్ అనుకోండి, నేను మిడ్, స్మాల్కి చెప్తాను, సజెస్ట్ చేస్తాను. అదే కొంతమంది ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన కంపెనీస్ నేను దాంట్లోనే చేయాలనుకున్నప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ.